మాకు ఫస్ట్ సండే రోజు అయితే ఫుల్ ఫ్లడ్స్ లాగా వచ్చాయి. సో మేము మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దాదాపు వలస వెళ్ళినట్టు ఈ ఊర్లో ఉన్న చుట్టాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మాకైతే వాలంటీర్స్ వచ్చి బాగా హెల్ప్ చేశారు. కార్యకర్తలు అయితే మెయిన్ వాళ్ళు వచ్చి మాకు ఫుడ్ వాటర్ అని అన్ని ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే మెయిన్ గా మాకు బాబున్నా గానీ మాకు మిల్క్ ఇవ్వడం కానీ అంటే ప్రియారిటీ ఎవరెవరికి నీడ్స్ ఉన్నాయో వాళ్ళందరికి హెల్ప్ చేశారు. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఎంత కష్టంలో ఉన్నా హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉందనుకుంటా? మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగా అందించారు. బోట్ చేయడమే కానీ నీడీ పీపుల్ కి బాగా హెల్ప్ అంతా బాగుంది. మాకైతే మా బజార్ మా రామకృష్ణపురం మొత్తానికి బాగా సప్లై అంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 4-5 రోజుల నుంచి ఇంటి గుడలకోకుండా ఎక్కడైనా విజయవాడ అదే కదా నీడీ పీపుల్ కి కావాల్సిందే. ఆయన ఉండి ఒక అండగా ఇప్పుడు ఆయన ఉండడం బట్టే కదా సింగినగర్ ని మొత్తం చూసుకుంటున్నారు. ఆయన అంటే ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కాబట్టి ఇంతమందికి ఫుడ్డే గాని ఏదైనా గానీ మాకు అందించారు. పవర్ సప్లై లేకపోయినా క్యాండిల్స్ ఇచ్చి మాకు హెల్ప్ చేసి మీరు జాగ్రత్తగా లేదా మేము తీసుకెళ్తాం, మీ సురక్షిత ప్రదేశాలకి మేము పంపిస్తామని ఒక ధైర్యాన్ని చంద్రబాబు గారు మాకు ఇచ్చారు. సో మేము మాత్రం బాగా సంతోషం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన పక్కన ఏం చేయలేదు అనే ఉంటది. కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెలికాప్టర్ లేదు తప్ప ఈ విధంగా రాలేదు అనుకుంటా. కొంచెం కూడా మొత్తం హెలికాప్టర్ తిరిగాడు, నేల మీద దిగల ఆయన. కానీ అదే టైంలో ఒక బాబు గారు దిగి ఇప్పుడు ఇంతమందిలో ఆయన అంతా కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అయినా హైజీనిక్. ఇప్పుడు ఎలా ఉంటారంటే కొంతమంది ఎలా ఉంటారంటే మేము ఈ ప్రదేశాలకి వెళ్తామని కొంతమంది అనుకుంటారు. ఆయన అలాంటి టైంలో కూడా వచ్చి మంచిగా చంద్రబాబు గారు బోట్ మీద వెళ్ళి 2-3 సార్లు వెళ్ళి అక్కడ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికి నేనున్నా అన్న హామీ ఇచ్చారు. సో ఆయన ప్రభుత్వంలో మాకు మంచి న్యాయం జరిగింది. ఇలాంటి ఫ్లడ్ టైంలో ఇలాంటి ఫ్లడ్స్ టైంలో హెల్ప్ అయ్యారు అని మా అభిప్రాయం. చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పర్వాలేదు సార్, అందరికి భోజనాలు బాగా పంపిస్తాను. చాలా ఎక్కువ కూడా పంపిస్తాను. పోలీసులు ఉన్నారు. అంటే ఏమేమి వస్తున్నాయి ఏంటి? భోజనం, పులిహార, అన్నం ఇస్తున్నారు. సేఫ్ సైడ్ గా జనాలను కూడా తీసుకెళ్లి పడవల మీద తీసుకొస్తాను. వాళ్ళు ఏదో డబ్బులు అడిగని చెప్పి పడవల మీద సీరియస్ అయిన ఆఫీసర్లు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు? 20 కిలోమీటర్లు పొక్కిలో వెళ్ళి జనాల లోపల ముందు కూడా పలకరించి వాళ్ళకి ఏం కావాలి నేనున్నా అని భరోసా ఇచ్చిండు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఆయన సంగతి నాకు సార్ నేను చూడలేదు. వీళ్ళు వచ్చింది నేను చూశాను. ఆయన మాట అంటున్నాడు, ఇక్కడ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని నిష్పక్షంగా సార్ అంటారు, ఆ మాట ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మనం సాయం చేసే మనిషి కావాలి కానీ ఈ ఆపదలు ఆదుకున్నా అంటే సింగనగర్ లో మునిగిపోయింది. వీళ్ళు చంద్రబాబు వాళ్ళు వాళ్ళందరూ వచ్చిండ్రు. పోలీసు శాఖలు అసలు ఒప్పుకోవటం ఆయన మీరు పోవాలి, దిగాలి, పని చేయాల్సిందే, రక్షించాల్సింది అడుగుతాను. ఇంకంతకంటే ఏం చెప్పుకో ఆయన. మరి ఆ వయసులో 70 సంవత్సరాలు దాటిపోయి ఆయన పొక్కిలో హెలికాప్టర్ మీద తిరిగిండు, రోజు రౌండ్ చేసిండు. ఎవరు ఏమైందో అందలేదని చెప్పి పొక్కిలో పోయిన 20 కిలోమీటర్లు. మరి అంత వయసులో పోవాలని అవసరం ఉంది ఆయన. ప్రజల మీద అభిమానం ఉండబట్టి కదా. అంటే మీకు 3 పూట్ల ఫుడ్ గానీ ఇంకా పాలు అటువంటి పొద్దున కూడా తీసుకొచ్చేస్తాను పాలు. ఆయన దేవుడి దయ వల్ల ఆయన కొన్ని నెలలు బతకాలని మేము కోరుకుంటున్నాం. ఇబ్బంది పెట్టలే అందరు. ఆహారందరూ కూడా పోయి లోడుకు తలకిచ్చి వస్తాడు. ముసలు సేఫ్ సైడ్ తీసుకొస్తాడు. అలాంటి 70-60 సంవత్సరాలు కూడా ఏంటి మీ పరిస్థితిని అడుగుతాను. డైరెక్ట్ అడుగుతాను. ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది. మరి మాకు 67 ఇంకేముంది. కానీ ఆయన మాత్రం అంటే పైన చూస్తే మనుషులు అందలేదని 20 కిలోమీటర్లు జేసీబీలో వెళ్ళిండి ఆయన. మరి రికార్డు బ్రేకా కాదా? ఇంత లోతు నీళ్ళలో నిలబడి కూడా వాళ్ళందరూ సహకరించారు. నేనున్నా, మీరు భయపడద్దు. అంతకన్నా ఇంకేం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడి దగ్గర నీళ్ళు కూడా తగ్గిపోయినాయి కొద్దిగా. మీరు
సింగనగర్ దగ్గర రామకృష్ణాపురం అండి ఇది. ఇది రామకృష్ణ. ఇప్పుడు 5వ నగర్ ఉంది, అక్కడ ఇల్లు ఉంది నాకు. పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను నా ఇల్లు మునిగిపోయింది. 6-7 ఇంజన్లు పెట్టాను, నీళ్లు కొట్టిస్తున్నాడు మొత్తం. అప్పుడు వచ్చిన ఊరు కాలం అంతా మా ఇంటి పక్కన నుంచి వస్తుంది. అది మూవ్ ఇచ్చిండు, జేసీబీలు గీసులు అన్ని పెట్టేసిండ్రు, అన్ని అయిపోయినాయి, లాగుతున్నాయి నీళ్లు. చెప్పండి, ఎలా ఉందండి పరిస్థితి, ఎలా ఉంది ఏంటి? 3 రోజులు బాగా హెల్ప్ చేశారు. నానిపోయింది దూరి పడేసేస్తారు, ఏమీ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 3 రోజులు అంటే ఇక్కడికి వచ్చారు, కానీ ఈ వయసులో కానీ ఆయన మాకు రోజుకి 4 సార్లు వచ్చినాయి ఫుడ్ కానీ వాటర్ కానీ పడవ తిరుగుతున్నాం. పిల్లలకి పిల్లలంతా మొత్తం నిధులు వచ్చారు, పిల్లలు మొత్తం వాటర్ కానీ సచివాలయంలో పెట్టారు. ఏ బజారు బజారు ఎన్నికలు వాళ్ళు బజార్లు 3 రోజుల నుంచి ఇంకా బాగా తిరిగి పార్టీ జరిగింది కాబట్టి అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, సరిగ్గా చేయట్లేదు, చూసి వెళ్ళిపోయారు. వచ్చి చూసి వెళ్ళిపోయారు. వచ్చారు చూసి వెళ్ళిపోయారు, చూసుకుని వెళ్ళిపోయారు. యంత్రాంగం సహకరిస్తే కొన్నిసార్లు వచ్చినప్పుడు ఎలా చేశారు, విజయ్ అలాగే చేశారు. ఎవరు? బాబు గారు. ఇంటికి వెళ్తున్నాము కానీ ఇంటికి కూడా వెళ్ళకుండా ఉన్నారు. 3 రోజులు ఇంటికి వెళ్ళకుండా 3 రోజులు ఉంటే ఆ స్థాయిలో కష్టం. కానీ ఆ విధంగా చేశాడు ఆయన. బాగా ఫుడ్ కానీ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పర్వాలేదు సార్, అందరికి భోజనాలు బాగా పంపిస్తాను, చాలా ఎక్కువ కూడా పంపిస్తాను. పోలీసు ఉన్నారు. అంటే ఏమేమి వస్తున్నాయి ఏంటి? భోజనం, పులిహార, అన్నం ఇస్తున్నారు. సేఫ్ సైడ్ గా జనాలను కూడా తీసుకెళ్లి పడవల మీద తీసుకొస్తాను. వాళ్ళు ఏదో డబ్బులు అడిగని చెప్పి పడవల మీద సీరియస్ అయ్యారు ఆఫీసర్లు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు? 20 కిలోమీటర్లు పొక్కిలో వెళ్ళి జనాల లోపల ముందు కూడా పలకొచ్చి వాళ్ళకి ఏం కావాలి నేనున్నా అని భరోసా ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఆయన సంగతి నాకు సార్ నేను చూడలేదు, వీళ్ళు వచ్చింది నేను చూశాను. ఆయన మాట అంటున్నాడు, ఇక్కడ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని స్పష్టంగా సార్ అంటారు, ఆ మాట ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? మనం సాయం చేసే మనిషి కావాలి కానీ ఈ ఆపదలు ఆదుకున్నా అంటే సింగనగర్ లో మునిగిపోయింది, వీళ్ళు చంద్రబాబు వాళ్ళు వాళ్ళందరూ వచ్చిండ్రు. పోలీసు సహకారం అసలు ఒప్పుకోవటం ఆయన, మీరు పోవాలి, దిగాలి, పని చేయాల్సిందే, రక్షించాల్సింది అడుగుతాను. ఇంకంతకంటే ఏం చెప్పుకోవాలి ఆయన. మరి ఆ వయసులో 70 సంవత్సరాలు దాటిపోయి ఆయన పొక్కిలో హెలికాప్టర్ మీద తిరిగిండు, రోజు రౌండ్ చేసిండు. ఎవరు ఏమైందో అందలేదని చెప్పి పొక్కిలో పోయిన 20 కిలోమీటర్లు. మరి అంత వయసులో పోవాలని అవసరం ఉంది ఆయన చెప్పి ప్రజల మీద అభిమానం ఉండబట్టి కదా. అంటే మీకు 3 పూట్ల ఫుడ్ కానీ ఇంకా పాలు అటువంటి పొద్దున పూట తీసుకొచ్చేస్తాను పాలు. ఆయన దేవుడి దయ వల్ల ఆయన కొన్ని నెలలు బతకాలని మేము కోరుకుంటున్నాం. ఏ ఇబ్బంది పెట్టలే అందరు. ఆహారందరూ కూడా పోయి లోడుకు తలకిచ్చి వస్తాడు. ముసలు సేఫ్ సైడ్ తీసుకొస్తాడు. అలాంటి 70-60 సంవత్సరాలు కూడా ఏంటి మీ పరిస్థితిని అడుగుతాను, డైరెక్ట్ వచ్చి అడుగుతాను. ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది. మరి మాకు 67 ఏముంది. కానీ ఆయన మాత్రం అంటే పైన చూస్తే మనుషులు అందలేదని 20 కిలోమీటర్లు జేసీబీలు వెళ్ళిండి ఆయన. రికార్డు బ్రేకా కదా, ఇంత లోపు నీళ్ళలో నిలబడి కూడా వాళ్ళందరూ సహకరించారు. నేనున్నా, మీరు భయపడద్దు అంతకన్నా ఏం. ఇప్పుడు అంతా బాగానే ఉంది, దేవుడి దగ్గర నీళ్ళు కూడా తగ్గిపోయినాయి కొద్దిగా. మీరు సింగనగర్ దగ్గర రామకృష్ణాపురం అండి ఇది. ఇది రామకృష్ణ. ఇప్పుడు 5వ నగర్ ఉంది, అక్కడ ఇల్లు ఉంది నాకు. పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను నా ఇల్లు మునిగిపోయింది. 6-7 ఇంజన్లు పెట్టాను, నీళ్లు కొట్టిస్తున్నాడు మొత్తం. అప్పుడు వచ్చిన ఊరు కాలం అంతా మా ఇంటి పక్కన నుంచి వస్తుంది. అది మూవ్ ఇచ్చిండు, జేసీబీలు గీసులు అన్ని పెట్టేసిండ్రు, అన్ని అయిపోయినాయి, లాగుతున్నాయి నీళ్లు.